హెచ్ఎండిఏ లేఅవుట్ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ కోసం ఎవరైనా చూస్తున్నారా? అయితే మీకోసం ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకువచ్చానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి 167 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మనకి కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x50 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చాలా ప్రీమియం క్వాలిటీతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి వాష్ ఏరియా టైప్ పెట్టుకోవడానికి కూడా ప్రొవైడ్ చేశారు. మన గల్లీ కూడా 2 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. పిల్లర్స్ కూడా కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి ఐరన్ గేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ గ్రేడ్ ఐరన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పిల్లర్స్ కూడా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడే బోర్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బోర్లో కూడా వాటర్ అయితే చాలా సఫిషియెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా తక్కువ డెప్త్లోనే వాటర్ అయితే పడడం జరిగింది. ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి యాంటీ స్క్విడ్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు గ్రానైట్ కూడా చూసుకోవచ్చు. యాంటీ స్క్విడ్ అండి, మనకు జారం కూడా చాటలేదు. మంచి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి పార్కింగ్లో టైల్స్ కూడా చూసుకోవచ్చు. టైల్స్ కూడా మనకి ప్రీమియం టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి మోటార్కి సంబంధించింది పెట్టుకోవడానికి కూడా చాలా బాగా డెకరేటివ్గా చేయడం అయితే జరిగింది. మనకి ఫ్రంట్ డోర్ కవర్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇండియన్ టేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ గ్రేడ్ టేక్ అయితే మనకి ఫ్రంట్ డోర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. విశాలమైన హాల్ అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫాల్ సీలింగ్లో డిజైన్స్, అదేవిధంగా ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి నార్త్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇలాంటి పట్టీ టైప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా బిల్డర్ గారు హౌస్ అనేది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడే మనకు ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్లో కూడా మనకి టైల్స్ అప్ టు ఎండ్ వరకు, స్లాబ్ లెవెల్ వరకు టైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేయించుకోవడం అయితే జరిగింది. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గలేదండి. అంత మంచి క్వాలిటీ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది బిల్డర్ గారు. ఒకసారి మీకు కిచెన్ ఏరియా అవన్నీ కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడే మనకి స్టెప్స్ ఏరియా కవర్ చేస్తున్నాను కదండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రీమియం డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి తీసుకోవచ్చని. ఇక్కడే మనకి దేవుడి గది, అదేవిధంగా దేవుడి గది పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ప్లాన్ కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడే మనకి స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్స్కి రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్లాస్ ఫిట్టింగ్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ కూడా విడ్త్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకి స్టెప్స్ కూడా 3.5 ఫీట్ అయితే స్టెప్స్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా యాంటీ స్క్విడ్ గ్రానైట్ అయితే స్టెప్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. యాంగులర్ చూసుకోవచ్చు. మనకి చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. చాలా అందంగా కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి యాంగులర్ అనేది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా వచ్చిందండి. కింగ్ సైజ్ బెడ్స్ అయితే చాలా పడతాయి. ఇక్కడ మనకి చాలా బాగుందండి. దానికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి వాష్రూమ్స్లోనూ అప్ టు మనకి స్లాబ్ లెవెల్ వరకు టైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీమియం క్వాలిటీ కలిగిన డూప్లెక్స్ హౌస్ అయితే ఈరోజు మీకు సేల్కి తీసుకువచ్చాను. ఇక్కడే మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే కలిగి ఉంటుంది. లొకేషన్ అండ్ ప్రైస్ విషయాలకు వస్తే మనకి ప్రైస్ వచ్చేసరికి పర్ ఎసెప్టీ 5500 రూపీస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే అవుతుంది. టోటల్గా 2900 ఎసెప్టీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నేషనల్ హైవే 65కి కేవలం మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది నేషనల్ హైవేకి. ఇక్కడే మనకి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 20 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి చూసుకుంటే అరౌండ్ 23 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు టాప్ ఫ్లోర్లో కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
మనకి టాప్ ఫ్లోర్లో కూడా ఒక ఏవీ రూమ్ సెటప్ లాగా చేయించుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక ఏవీ రూమ్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ప్రైస్ అయితే 5500 రూపీస్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ. టోటల్గా 2900 ఎస్ఎఫ్టీ అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. నేషనల్ హైవే 65కి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. మనకి ఇంటి ముందు కూడా 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.